సుందర్సి తమన్నా భాటియా రాశి ఖన్నా హీరో హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మూవీ బ్యాక్. ఈ మూవీ ఈ రోజే రిలీజ్ అయిపోయింది. మరి బ్యాక్ మూవీ ఎలా ఉంది ఏంటనేది ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి చూసేద్దాం. ఇక ముందుగా బ్యాక్ మూవీ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే శివశంకర్ అలియాస్ సుందర్సి ఒక లాయర్ అన్నమాట. తన చెల్లి శివాని అలియాస్ తమన్నా భాటియా ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. అయితే బ్యాక్ అనే దుష్టశక్తి కారణంగా శివాని ఆమె భర్త చనిపోతారు. అసలు ఈ బ్యాక్ ఎవరు? ఈ దుష్టశక్తి ఎందుకు శివాని కుటుంబాన్ని టార్గెట్ చేసింది? ఇక మన హీరో శివశంకర్ ఈ బ్యాక్ అనే దుష్టశక్తిని ఎలా అంతం చేశాడు అనేదే మిగిలిన స్టోరీ అన్నమాట. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే మూవీలో కామెడీ, భయం ఈ రెండు కూడా మిక్స్ అయ్యి వచ్చే సీన్స్తో ప్రధానంగా సాగుతూ ఉంటుంది. ఇక ఈ సినిమా కూడా సూపర్గా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా సుందర్సి ఎంటర్టైన్మెంట్తో పాటు అటు భయాన్ని, ఎమోషన్ని కూడా బాగా పండించారు మూవీలో. అయితే నటినట్ల పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే తమన్నా నటన మూవీకి హైలైట్ అని చెప్పచ్చు. ఇక మరో హీరోయిన్ రాశి ఖన్నా కూడా బాగా నటించారు. హీరోగా సుందర్సి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని హర్రర్ సీన్స్ లో తన నటనతో సుందర్సి బాగా మెప్పించారు. ఇక ఈ మూవీలో ప్రధాన క్యారెక్టర్స్ లో నటించిన కోవై సర్ల, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తమ నటనతో సూపర్ గా ఆకట్టుకున్నారు. ఇక డైరెక్టర్ గా సుందర్సి హర్రర్ అండ్ కామెడీ కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ తో ప్రేక్షకుల్ని సూపర్ గా ఆకట్టుకున్నారు. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే మూవీలో హర్రర్ అండ్ కామెడీ సీన్స్ ఆకట్టుకున్నప్పటికీ కూడా కథనంలో కొన్ని సీక్వెన్సెస్ లో ఫ్లో అనేది మిస్ అయిందని చెప్పచ్చు. అలాగే మరో మైనస్ పాయింట్ ఈ మూవీకి మూవీ లెంత్ అని చెప్పచ్చు. ఇక అలాగే మూవీలో ఓవరాల్ గా హర్రర్ సీన్ సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎలిమెంట్స్ బాగున్నప్పటికీ మిగిలిన కంటెంట్ కొంచెం స్లోగా అయితే సాగుతుంది. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే సినిమాటోగ్రఫీ హర్రర్ కామెడీ సినిమాకి బాగా సెట్ అయిందని చెప్పాలి. అలాగే మూవీలో చేసే గ్రాఫిక్స్ కూడా బాగుంది. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్ గా బ్యాక్ అంటూ వచ్చిన ఈ హర్రర్ రివెంజ్ డ్రామా కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తో కొన్ని చోట్ల సూపర్ గా ఆకట్టుకుంటుంది. ఇక తమన్నా, రాశి ఖన్నా తమ స్క్రీన్ ప్రెజెన్స్ తో సినిమా స్థాయిని పెంచేశారు. ఇక మొత్తం మీద సినిమాలో అయితే కొన్ని ఫన్ అండ్ హర్రర్ ఎలిమెంట్స్ అయితే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.